హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించిన 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఈ 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. టెట్ రాయబోయే మిత్రులకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అట్లనే ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. టీజీ టెట్ కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీసెస్ అందులో ఉన్నాయి. మీరైతే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్. వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇందులో మొదటి ప్రశ్న, సాధన లేదా అనుభవం వల్ల ప్రవర్తనలో వచ్చే సాపేక్ష శాశ్వత మార్పును ఏమంటారు? 1 పరిపక్వత, 2 వికాసం, 3 అభ్యసనం, 4 పెరుగుదల. ఇక్కడ పరిపక్వత అంటే వయసుతో పాటు జన్యుపరంగా వచ్చే సహజ శారీరక మార్పును పరిపక్వత అంటాం కదా. ఇక్కడ వికాసం అంటే ఎత్తు, బరువు వీటికి సంబంధించి దాని పెరుగుదల అంటాం. వికాసం అంటే శారీరక మానసిక అంశాల గుణాత్మక మార్పులను వికాసం అంటాం. ఇక్కడ ఆన్సర్ ఏదనేది కామెంట్ రూపంలో తెలియజేయాలి మీరు. ఇక్కడ అభ్యసనం అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రష్యా శరీర ధర్మ శాస్త్రవేత్త ఎవరు? బిఎఫ్ స్కిన్నర్, ఇవాన్ పావ్లోవ్, థారండైక్, జీన్ పియాజే. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇవాన్ పావ్లోవ్. మూడవ ప్రశ్న, పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దం అనేది మొదట ఏ రకమైన ఉద్దీపనగా ఉంటుంది? సహజ ఉద్దీపన, తటస్థ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన, కృత్రిమ ప్రతిస్పందన. చెప్పండి ఆన్సర్ని కమెంట్ రూపంలో చెప్పండి. ఇక్కడ తటస్థ ఉద్దీపన అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, నిబంధనం జరిగిన తర్వాత సహజ ఉద్దీపన ఇవ్వకుండా కేవలం నిబంధిత ఉద్దీపన మాత్రమే పదే ఇస్తే ప్రతిస్పందన ఆగిపోవడాన్ని ఏమంటారు? ఉద్దీపన సాధారణీకరణం, అయత్న సిద్ధ పునరాగమనం, విరమణ, ఉద్దీపన విచక్షణ. ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే విరమణ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? వాట్సన్, లెవిన్, స్కిన్నర్, బందూరా. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బిఎఫ్ స్కిన్నర్. ఆరో ప్రశ్న, థారండైక్ తన యత్నదోష అభ్యసన ప్రయోగాలను దేనిపై నిర్వహించారు? కుక్క, చింపాంజీ, పిల్లి, ఎలుక. ఇక్కడ కుక్కతో ప్రయోగం చేసింది పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో కుక్కను ఉపయోగించారు. చింపాంజీనేమో కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసనంలో, పిల్లినేమో థారండైక్ ఆకలితో ఉన్న పిల్లిని ఫజిల్ బాక్స్ లో ఉంచి బయట చేప మొక్కను పెట్టి యత్నదోష సిద్ధాంతానికి సంబంధించి పిల్లిని వాడారు. ఇక్కడ ఎలుకను స్కిన్నర్ కార్యసాధక నిబంధనలో ఎలుకను ఉపయోగించారు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి, పిల్లి రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న, ఒక ప్రవర్తన తర్వాత లభించే ఫలితం సంతృప్తికరంగా ఉంటే ఆ అభ్యసన బంధం బలపడుతుంది అని తెలిపే థారండైక్ నియమం ఏది? సన్నద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, ఉపయోగ నియమం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఫలిత నియమం. 8వ ప్రశ్న, జర్మన్ భాషా పదమైన గెస్టాల్ట్ యొక్క సరైన అర్థం ఏంది? విడిభాగాలు, సమగ్ర రూపం లేకపోతే ఆకృతి, ప్రవర్తన మార్పు, యాంత్రిక సాధన. ఇక్కడ సరైన సమాధానం సమగ్ర రూపం లేకపోతే ఆకృతి, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న, కోహ్లర్ సుల్తానా అనే చింపాంజీపై చేసిన ప్రయోగాల ద్వారా ఏ అభ్యసన సిద్ధాంతాన్ని వివరించారు? శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, సామాజిక అభ్యసనం. ఇక్కడ రైట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా మెరుపులా తట్టడాన్ని ఏమంటారు? ఆహా అనుభూతి, పీఠభూమి దశ, సాధారణీకరణం, దమనం. రైట్ ఆన్సర్ ఆహా అనుభూతి అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, ఒక సందర్భంలో నేర్చుకున్న విషయాలు మరొక కొత్త సందర్భంలో అభ్యసనానికి ఏమాత్రం తోడ్పడకపోతే
దానిని ఏ బదిలీ అంటారు? అనుకూల బదిలీ, ప్రతికూల బదిలీ, శూన్య బదిలీ, ద్విపార్శ్వ బదిలీ. ఇంకా మిత్రులు వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ రూపంలో సపోర్ట్ ఇవ్వండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ రైట్ ఆన్సర్ శూన్య బదిలీ, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, అభ్యసన వక్రరేఖలో అలసట లేదా ఆసక్తి లేకపోవడం వల్ల కొంతకాలం పాటు ఎటువంటి ప్రగతి కనిపించకుండా ఉండే చదునైన దశను ఏమంటారు? ప్రారంభ దశ, పీఠభూమి దశ, శారీరక పరిమితి, త్వరణ దశ. ఇక్కడ రైట్ ఆన్సర్ పీఠభూమి దశ, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, స్మృతి ప్రక్రియలో ఉండే 3 ముఖ్యమైన దశల సరైన క్రమం ఏది? భద్రపరచడం, సాంకేతీకరణ, పునఃప్రాప్తి, సాంకేతీకరణ. ఇది సాంకేతీకరణ అనేది ఇక్కడ వస్తుంది. పునఃప్రాప్తి, భద్రపరచడం, సాంకేతీకరణ. ఆప్షన్ సి చూడండి, సాంకేతీకరణ, భద్రపరచడం, పునఃప్రాప్తి. ఆప్షన్ డిలో సాంకేతీకరణ, పునఃప్రాప్తి, భద్రపరచడం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? పునఃప్రాప్తి, భద్రపరచడం, సాంకేతీకరణ అనేది రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, జార్జ్ మిల్లర్ ప్రకారం స్వల్పకాలిక స్మృతి షార్ట్ టర్మ్ మెమొరీ యొక్క నిల్వ సామర్థ్యం పరిమితి ఎంత? 5 ± 1 అంశాలు, 7 ± 2 అంశాలు, 9 ± 3 అంశాలు, అపరిమితం. ఇక్కడ 7 ± 2 అంశాలు, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15వ ప్రశ్న, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, కారు డ్రైవింగ్ చేయడం వంటి శారీరక నైపుణ్యాలు ఏ స్మృతిలో నిక్షిప్తమై ఉంటాయి? అర్థయుక్త స్మృతి, ఘటనాత్మక స్మృతి, విధానపరమైన లేకపోతే క్రియాత్మక స్మృతి, ఇంద్రియ స్మృతి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే క్రియాత్మక స్మృతి, విధానపరమైన స్మృతి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, విస్మృతిపై అర్ధరహిత పదాలను ఉపయోగించి తన పైన చారిత్రాత్మక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? విలియం జేమ్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్, హర్బర్ట్ ఎబ్బింగ్హాస్, చార్లెస్ జెడ్. ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే హార్మన్ ఎబ్బింగ్హాస్ అనేది రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, కొత్తగా నేర్చుకున్న రసాయన శాస్త్ర సమీకరణాలు నిన్న చదివిన భౌతిక శాస్త్ర సూత్రాలు గుర్తుకు రాకుండా అడ్డుపడడాన్ని ఏమంటారు? పురోగమన తిరోధం, చిహ్న క్షీణత, తిరోగమన తిరోధం, అమ్నీషియా. ఇక్కడ అమ్నీషియా అంటే తెలిసి ఉండాలి. ఫస్ట్ వ్యాధి లేక తల గాయం వల్ల వచ్చే మతిమరుపును అమ్నీషియా అంటారు. ఇక్కడ 17వ దానికి తిరోగమన తిరోధం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం భయంకరమైన లేదా అహం దెబ్బతినే చేదు జ్ఞాపకాలను మనస్సు స్వయంచాలకంగా అచేతనంలోకి నెట్టేయడాన్ని ఏమంటారు? తిరోగమనం, హేతుబద్ధీకరణ, దమనం, ప్రక్షేపణం. ఇక్కడ దమనం అనేది రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం అనేది స్మృతిని కొలిచే ఏ పద్ధతికి ఉదాహరణ? పునఃస్మరణ పద్ధతి, గుర్తింపు పద్ధతి, పొదుపు పద్ధతి, పునరభ్యసన పద్ధతి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే గుర్తింపు పద్ధతి అనేది రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, పూర్తయిన పనుల కంటే సగంలో ఆగిపోయిన లేదా అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులే మెదడుకు బలంగా గుర్తుండడాన్ని ఏమంటారు? శ్రేణి స్థితి ప్రభావం, హ్యాలో ప్రభావం, జైగార్నిక్ ప్రభావం, ప్లెసిబో ప్రభావం. ఆన్సర్ని కమెంట్ చేయండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ